ఈరోజు మనం వాక్యం చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు సబ్బాతు ప్రారంభ గడియలో ప్రత్యేకమైన దీవెనలు మీకు ఉండాలని నేను కోరుచున్నాను. ఎంతమంది దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు? ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. పూనాలో మా ఆవిడ అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నది. మీరు ఎప్పుడైతే ప్రసంగం మొదలు పెడతారో మిస్ కాల్ ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను మీ కొరకు. మీ గొంతు బాగుండాలా, కరెంట్ పోకూడదు, ఎవరు నిద్ర పోకూడదు, ఏ దుష్టశక్తి రాకూడదు. ఒక్కొక్కసారి నేను చేసే ప్రసంగాలు దుష్టశక్తులు బయటపడతాయి, అప్పుడు వాళ్ళని సరిచేయటం చాలా కష్టం. నేపాల్లో 2 లక్షల రూపాయలు నాకు ఇచ్చి 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటి యూత్ కాంగ్రెస్ అంటే యవనస్తులకి కూటం పెట్టమని చెప్పారు. మేము 20 మందిని పిలిచాం, 120 మంది వచ్చారు. వాక్యం మొదలుపెట్టి చెబుతా ఉంటే ఒక్కొక్కళ్ళు ఆత్మలతో పైకి వచ్చి ఎగురుతున్నారు. వాక్యం చెప్పనివ్వట్లా. వాళ్ళందరిని బాగు చేసి స్వస్థపరిచి ప్రార్థన చేసి విడుదల చేసి వాక్యం పూర్తయ్యేసరికి రాత్రి 12 అయింది. నాకు మరలా బాగా ఆకలైంది. మధ్యరాత్రిలో అప్పుడే తిన్నాను మరలా. సో ఒక్కొక్కసారి పరిస్థితులు బాగోవు. ఇక్కడంతా కూడాను, ఈ ప్రాంగణం అంతా కూడాను పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధమైన దూతలు ఇక్కడ కంచెగా ఉండి ఆయనను ఎంపిక చేసుకొని మీ సమయాన్ని ప్రభువు కొరకు కేటాయించి మీరు శ్రద్ధతో వచ్చినారు కాబట్టి సంతృప్తిగా ఆహారం మీరు భుజించి తిరిగి మీరు సంతోషంగా వెళ్ళాలని నా కోరిక. ఈరోజు మీ కొరకు సిద్ధపరిచిన ఈ వాక్యం నేను తయారు చేసింది కారు, తెల్లదొర గారు, డగ్ బ్యాచులర్ గారు. అంటే ఈ అమేజింగ్ ఫ్యాక్ట్ సంబంధించిన పెద్ద నాయకుడు, ప్రపంచ నాయకుడు, ఎంతో గొప్ప బోధకుడు. ఆయన వాక్యం ఎక్కడో పాతది ఒకటి నాకు కనపడితే చదివాను, అది నాకు చాలా ఇష్టమైంది. అది నేను మీ ముందు కొంచెం మోడిఫై చేశాను. అమెరికా ఆలోచనలు తీసేసి భారతదేశం ఆలోచనలు పెట్టి నేను మీ ముందు పెట్టుచున్నాను. ఏంటంటే ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశము అంజూరపు చెట్టు మరియు పరిసెయులు. అంజూరపు చెట్టు మరియు పరిసెయులు. అంజూరపు చెట్టు అంటే ఫిగ్స్, అంటే చాలా తీయగా ఉంటుంది. ఆ కాయలు కోసుకొని తింటే ఆకులు పెద్దగా పచ్చగా కనపడతాయి అన్నమాట. అంజూరపు చెట్టు మరియు పరిసెయులు. దీని గురించి మనం బాగా లోతుగా ఆలోచించాలి. నేను 1981 సంవత్సరం జూన్ నెలలో పూనా కళాశాలకి చదువుకోవడానికి వెళ్ళాను. 10వ తరగతి ముగిసింది. ఇంటర్మీడియట్ 11, 12 81, 82 సంవత్సరాల్లో నేను పూనా కాలేజీకి వెళ్ళాను చదువుకోవడానికి. పూనా కాలేజీలో ఉన్న దేవాలయం అది. మీకు ఆ బొమ్మ కనపడుతుందా లేదా? ఉంది అక్కడ? నాకు ఇక్కడ కనపడుతుంది. ఆ పూనా కాలేజీలో ఉన్న దేవాలయం చాలా బాగుంటుంది, పెద్దది. 2000 మంది ప్రార్థన చేస్తారు ఆ దేవాలయంలో. నేను వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు నేను పాస్టర్ కోర్సులో చేరాను. 3 సంవత్సరాలు BA, 3 సంవత్సరాలు అక్కడ. నేను పాస్టర్ కోర్సులో చేరిన తర్వాత మాకు బోధించేవాళ్ళు, మాకు ఆ యొక్క పాఠాలు నేర్పించేవాళ్ళు తెల్లదొరలు. వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడతారు. ఆ తెల్లదొరలని నేను ఎట్లాగైనా మెప్పించాలి. ఏం చేయాలి? తెల్లదొరలను నేను ఎప్పుడైనా మెప్పించాలి. ఏ విధంగా మెప్పిస్తాం? వాళ్ళు మనలా ఉప్పు కారాలు తినరు ఎక్కువ, వాళ్ళకి మన భాష రాదు. వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళకేమో డాలర్లో జీతాలు, మనకేమో రూపాయి కూడా లేదు. స్టూడెంట్గా ఉంటే మన దగ్గర సంపాదన ఏముంటుంది? ఏ విధంగా మా ఉపాధ్యాయులను మెప్పించాలి? చాలామందిని అడిగాను, నాకు 100కు 100 మార్కులు రావాలా, నేను మా టీచర్ మైండ్లో నేను బెస్ట్ స్టూడెంట్ అనుకోవాలా, నేను అందరికంటే గొప్పవాడిని అవ్వాలి అని నాకు ఒకలాంటి దురాశ పుట్టిందన్నమాట. స్టూడెంట్గా కుర్రోళ్ళు కదండి, ఒక్కోసారి ఆశ అధికంగా ఉండకూడదు. సో ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం చేశాను, చదివాను, మార్కులు వచ్చాయి. కానీ అంత తృప్తిగా లేదు. నాకు అంతగా ఎక్కువగా ఇంగ్లీష్ కూడా రాదు. సో నేనేం చేశానంటే, ఒక రోజున ఒక పెద్దన్న ఒక ఉపాయం చెప్పాడు. నువ్వు మీ టీచర్లందరికి కూడా, పిల్లలు అటు ఇటు కదులుతున్నారు, కూర్చోండి, అటు ఇటు మీ వెంక చూస్తున్నారు, పెద్దలు నా వెంక చూడాలి. ఇప్పుడు నేను పెళ్లి కొడుకుని అందరు నా వెంకే చూడాలి, ఆ బొమ్మ వెంక నా వెంకే చూడాలి. పిల్లలు అటు ఇటు వెళ్ళొద్దు దయచేసి. ఎంతో ఖర్చు చేసి ఎంతో దూరం నుంచి వాక్యం కొరకు వచ్చాము, ఎవరు కదలొద్దు. ఒక అరగంట సేపు వాక్యం నేర్చుకుంది, ఎందుకంటే రాత్రి లేట్ అయింది. నేను ఈరోజు ఖచ్చితంగా అప్పుడే 9:10 అవుతుంది. అయ్యో దేవా. ఓకే, నేను ఖచ్చితంగా మా ఉపాధ్యాయులు మెప్పించాలి కాబట్టి ఒక పెద్దన్నని అడిగితే ఏం చెప్పాడంటే, నువ్వు కాలేజీ గాన బృందంలో చేరాలి. ఇంగ్లీష్లో కోయర్ అంటారు. గాన బృందంలో చేరాల.
పెద్దోళ్ళు అందరూ పాటలు పాడుతూ ఉంటారు, స్టూడెంట్స్ అందరూ పాటలు పాడుతుంటారు. చర్చిలో మరి అందరూ ఒక డ్రెస్ వేసుకొని పాటలు పాడుతుంటారు, ఇంగ్లీష్ పాటలు. నువ్వు దాంట్లో గాన బృందంలో ఒకటిగా నువ్వు చేరితే ఆ తెల్లదొరలు నిన్ను గమనించి, చర్చిలో కూడా బాగున్నావే, నువ్వు బాగా పాటలు పాడుతున్నావే అని నిన్ను చూసి నీకు మార్కులు బాగా వేస్తారనే పట్టుకల్లా చాలా సంతోషమైంది. కానీ ఒక సమస్య, నాకు పాటలు పాడటం రాదు. తెలుగు పాటలంటే ఏదో నన్ను గన్నయ్య రావే ఒక మాట చెప్తాం కానీ నడిపించు నానావా. ఇంగ్లీష్ పాటలు నాకేమొచ్చు, అయినా కానీ నా పేరు ఇచ్చాను. ఆ యొక్క ప్రాక్టీస్కి పిలిచారు, ప్రాక్టీస్ అందరితో పాటు గుంపులో నిలబడ్డాను, అందరితో పాటు నోరు మెతిపాను, అందరితో పాటు పాడాను. గుళ్ళో అందరూ ప్రసంగం చేయకముందు పాట పాడతారు కొయ్యరోళ్ళు, అంటే గాన బృందం అంటే ఎంతో సంతోషంగా నేను అందరితో పాటు వెళ్ళి గౌన్ వేసుకొని నోరు మెతిపాను. పాట రాదు సరిగ్గా, ఆ రాగాలు రావు, అసలు ఏమీ రాదు, ఆ పుస్తకం చూసి పాడటం కూడా రాదు. అయినా కానీ నటించాను. 1 నెల అయింది, 2 నెలలు అయింది. అందరూ కూడా హే నీకెప్పుడు వచ్చారు ఈ పాటలన్నీ, నీకెప్పుడు వచ్చారు ఈ మ్యూజిక్ అంతా, ఈ పుస్తకాలు ఈ మ్యూజిక్ అంతా చదవటం నీకు వచ్చా, నువ్వు దాంట్లో చేరావేంట్రా. నేను మా టీచర్ని గొప్పోడు అనుకోవాలి, నన్ను నేను అందరికంటే గొప్పవాడు. నీ నిజంగా పాడటం వచ్చా, పాడు. అయ్యని అడగకూడదు అబ్బాయి, నువ్వు అయ్యని అడగకూడదు. నేను మాత్రం పాడుతున్నాను. నటించాను. నకిలీ గానకుడిని నేను. నటించిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత ఆ యొక్క టీచర్ గారు మారిపోయి కొత్త ఆయన వచ్చారు. గాన బృందం వాళ్ళందరూ కూడాను మీరు గాన బృందంలో ఉండాలనుకున్నట్లయితే వ్యక్తిగతంగా వచ్చి నా ముందు పాట పాడి చూపించాలి అని అన్నాడు. 6 నెలల వరకు మనగాళ్ళలాగా హీరోలాగా ఉన్నాను, అందరి ముందు వా 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 అని ఇంగ్లీష్ పాటలు పాడాను. కానీ ఇప్పుడు మాత్రం కొత్త ఆయన వచ్చామన్నాడంటే, ఈ గాన బృందంలో ఉండాలి అని అంటే మీరందరూ వ్యక్తిగతంగా, నేను పియానో వేస్తూ ఉన్నప్పుడు, ఆరుమణి వేస్తూ ఉన్నప్పుడు, మ్యూజిక్ వేస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కొక్కడిని వెళ్ళి నేను పాట పాడాలి. వాళ్ళకి నచ్చినప్పుడే నన్ను దాంట్లో చేర్చుకుంటారు, లేకపోతే నన్ను బయటికి పంపించేస్తారు. సో నాకు ఏం చేయాలో తెలియలేదు, ఎలా కప్పపుచ్చాలో తెలియలేదు, అందరి దగ్గర నుంచి ఎట్లా దాక్కోవాలో నాకు తెలియదు, అబద్ధం ఎట్లా ఆడాలో నాకు తెలియట్లేదు. అందరూ కూడాను అనుకుంటున్నారు నాకు బాగా పాటలు వచ్చు, ఇంగ్లీష్ మ్యూజిక్ పాటలు బాగా పాడటం వచ్చు, నేను మహా గొప్పవాడిని అని అందరూ అనుకుంటున్నారు. కానీ నాకు మాత్రం తెలుసు హృదయంలో నాకు ఏమీ రాదని. గాన బృందంలో పాటలు రాకపోయినా కానీ నటించాను. వేషధారణ ఒక పాపమే. నాకు వినపడలేదండి. వేషధారణ ఒక పాపం. ఈరోజు నువ్వు క్రైస్తవుడు అని గొప్ప పేరు పెట్టుకున్నావు, అందరి ముందు భక్తుడిగా ఉన్నావు, భక్తురాలుగా ఉన్నావు. నీ హృదయంలో ఉన్న పాప ఆలోచనలు, లోకపు రోగాలు ఏమాత్రం కూడా బయట అందరూ చూడకపోవచ్చును. వేషధారణ అనేది ఒక పాపమే అని రాయబడి ఉన్నది. 6 నెలలు నేను నటించాను అందరి ముందు. 6 నెలలు అందరి ముందు నేను గొప్పవాడిని అనిపించుకున్నాను, గాయకుడిని అనిపించుకున్నాను. ఆ కాలేజీ క్వైర్లో నేను ఉండి అందరి ముందు నిలబడి నేను గౌన్ వేసుకొని గొప్పగా నోరు తెరిచి పాడాను. కానీ ఒక్క మాట కూడా నా నోట్లో నుంచి రాలేదు. ఆ పంతులు గారిని మెప్పించడానికి నేను ఆయన మోసం చేశానని అందరి ముందు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. వేషధారణ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నటించటం క్రైస్తత్వంలో ఒక తావు ఏమాత్రము కూడాను లేదు. వేషధారణ క్రీస్తుకు హేయము. ఏంటంటే వేషధారణ క్రీస్తుకు హేయమైనది. ఏమాత్రము కూడాను నువ్వు క్రైస్తవుడు అనుకున్నప్పుడు నటించడానికి నువ్వు అవసరం లేదు. నటిస్తే నువ్వు క్రైస్తవుడు కాదు, ఒరిజినల్ క్రైస్తవుడు కాదు, నువ్వు డూప్లికేట్ క్రైస్తవుడివి, నువ్వు దేవుడికి సంబంధించిన వాడివి కాదు. నువ్వు వేషధారణ పరిసయ్యుల వలె, శాస్త్రుల వలె నువ్వు సున్నం కొట్టిన సమాధి లాంటి వాడివని రాయబడి ఉన్నది. వాక్యంలో ఏమి రాయబడి ఉన్నదో యేసుక్రీస్తు వారు 5, 6, 7 మొట్టమొదటి ప్రసంగం నోరు తెరిసిన వెంటనే ఏమేమి చెప్పాడో, మొదటి దాంట్లో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఆ యొక్క దీవెన వాక్యాలు చెప్పిన తర్వాత 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన చెప్పిన తర్వాత మనుషులు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనపడాలని నీతిగా ప్రవర్తించడానికి ప్రయత్నించవద్దు. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి మీరు ఫలము పొందుదురు. కావున నీవు ధర్మము చేయనప్పుడు
మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాధ మందిరములోని వీధుల్లోనూ చేయులాగున మీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారి మాటలు పలికినప్పుడు అటు ఇటుగా పలకల. ఏమాత్రము కూడాను నీలో ఒరిజినాలిటీ ఉండాల, నువ్వు నిజమైన వాడిగా ఉండాలి, పైకి అందరికి చూపించాలని, గంభీరంగా చేయాలని, డంబారంగా మాట్లాడాలని ఏమాత్రం నువ్వు చేయకూడదు. ఏదన్నా నువ్వు కానుకిస్తే నిదానంగా కనపడకుండా ఇవ్వు. ఏదన్నా నువ్వు ధర్మం చేస్తే నలుగురికి చూడకుండా నువ్వు చెయ్యి. ఏదైనా నువ్వు కార్యం తలంచుకున్నట్లయితే దేవుడికి మాత్రమే తెలియాలి, ఎందుకంటే నీ హృదయము దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు కానుకిచ్చినా కానీ ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున నీ తండ్రికి నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆయా పరిసయ్యుల వలె, శాస్త్ర వలె, ఓ అబ్రహాము దేవుడా, ఆ స్త్రీ వలె కాదు, ఆ సమరయుడు వలె కాదు, నువ్వు చేయనవసరం లేదు. ఆ విధంగా నువ్వు ఉపవాసం ఉండినప్పుడు బాగా పొడవైన ముఖం పెట్టుకొని దుఃఖక్రాంతుడై పశ్చాత్తాపం కనపడుతున్నట్లు నలుగురు ముందు నువ్వు చూడనవసరం లేదు. ఉపవాసము నువ్వు రహస్యంగా నువ్వు తండ్రికి నీ ఉన్నట్టు చూడాల. నీ హృదయం ఎప్పుడు కూడాను మలినము లేకోకుండా, మోసపు తలంపులు లేకోకుండా దేవుని యందు ఉండాలని కోరుచున్నారు. దయచేసి గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదయు, కన్నులకు అందమైనదయు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు, అబ్బా ఎట్లాగుంది ఆ పండు, ఎన్ని మాటలు ఉపయోగించాడు చూడండి. కన్నులకు బాగుందంట, చూడటానికి ఆహారానికి బాగుందంట, రమ్యమైందంట. ఆమె ఆ ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తినను. ఈ లోకములో పాపం అనేది ఎప్పుడు కూడాను, మోసం అనేది ఎప్పుడు కూడాను, వేషధారణ ఎప్పుడు కూడాను, నటించే జీవితం అనేది ఎప్పుడు కూడాను సాతానుడు చూసి చప్పట్లు కొడతాడు, ప్రభువారు చూసి సిగ్గుపడుతూ ఉంటారు. ఆ వేషధారణకి దేవుని దగ్గర ఏ స్థానము కూడాను లేదు. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను. పాపము చేసినప్పుడు, తినకూడని పండు తినినప్పుడు, ఆ దేవుణ్ణి నమ్మకం తగ్గినప్పుడు, వాళ్ళు ఎప్పుడైతే అవిధేయత చూపించినారో వాళ్ళ కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టుకొని తమకు యేసు ప్రభు వారు ఇచ్చినారు. ఏమిచ్చారు? అంజూరపు ఆకులు. వాళ్ళ యొక్క శరీరం ఎవరికి కనపడకుండా ఉండటానికి, వాళ్ళు వస్త్రాలు లేని వారిగా ఉన్నారని తెలుసుకోవడానికి సిగ్గుపడి వాళ్ళు ఏ ఆకులు కట్టుకున్నారు? అంజూరపు ఆకులు కట్టుకొని. ఆదాము అవ్వ పాపము చేసి వెలుగును పోగొట్టుకున్నారు. తర్వాత వాక్యం చూసినప్పుడు మోషే దేవునితో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు ప్రభువుని వేడుకుంటున్న మన ముఖం ప్రకాశిస్తూ ఉందా, లేకపోతే పాపముతో కుమిలిపోయి రోతగా, మురికిగా, నల్లగా కనపడుచు ఉన్నదా? మన ముఖమే క్రైస్తవ స్వభావాన్ని చూపించేది, మన గుణలక్షణాలు చూపించేది. ఆదాము అవ్వ పాపము చేసి వారిలో ఉన్న వెలుగు, అంటే వారికి వెలుగు పొరగగా ఉన్నది, దేవుని సన్నిధి వారి చుట్టూరు ఉన్నది. ఎప్పుడైతే పాపము చేశారో ఆ వెలుగు తొలగించబడ్డది. పాపము వచ్చి వారిని కమ్మింది. పాపము భయము తీసుకొచ్చింది, పాపం మరణం తీసుకొచ్చింది, పాపం దేవునికి దూరం చేసింది. పాపానికి వాళ్ళు పాతుకుపోయి ఉన్నారు. అప్పుడు వారు దిగంబరులని తెలుసుకొని పరిగెట్టుచూ ఉండగా దేవుడు వచ్చి వారికి మరి ఆకులతో అంగీలు. ఆదాము అవ్వ పాపము చేసి దిగంబరులై అంజూరపు ఆకులతో దేవుడు వారిని కప్పినని రాయబడి ఉన్నది. శుభవార్త ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయమందు తాత్కాలికమైన అంజూరపు ఆకులతో దేవుడు మనని ఉంచలేదు, కానీ పాపము పోవటానికి, మరణ గమ్యాన్ని నుంచి, శాపాన్ని నుంచి తప్పించుకోవడానికి నజరేయుడైన యేసు క్రీస్తు వారు మానవతారం ఎత్తి 2000 సంవత్సరాల క్రితము గొల్గోతాపై మరణించి మన
సిగ్గును తీసివేసి, మన మురికిని తీసివేసి, మన పాపశాపాన్ని తీసివేసి, మన పాప జీవితాన్ని తీసివేసి, సాతాన్ని దూరంగా తరిమివేసి, మనకి అందమైన తెల్లని వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, నిన్ను నన్ను మితి లేకుండా ప్రేమించిన గొప్ప దేవుడు, నీకును నాకును ఆ అంజూరపు ఆకులు లేకుండా స్థిరమైన నీతి తెల్లని వస్త్రాన్ని నీ కొరకు ఏర్పాటు చేసినాడు. ఈ రాత్రి సమయమందు ఆ తెల్లని వస్త్రాన్ని నువ్వు కట్టుకోవడానికి, ఆ తెల్లని వస్త్రాన్ని ఉచితంగా దేవుని మహిమను పొందటానికి, బహుమానాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నావా? లేకుంటే ఇంకనూ పాపములో జీవించి ఆ సిగ్గుతో కూడి ఉన్న తాత్కాలికమైన అంజూరపు ఆకులతో ఉండటానికి నువ్వు సిద్ధపడుచున్నావా? ఏది నీ ఎంపిక? ఏది నీ నిర్ణయము? ఏది నీ మార్గము? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు ఉంటారా? పాపము చేసిన ఆదాము వైపు ఉంటారా? మరణము వైపు పరిగెడతారా? యెహోవా ఇచ్చు ఆ బహుమానమైన రక్షణకర్త అయిన యెహోవా ఆ తెల్లని వస్త్రాన్ని నువ్వు ధరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి సమయమందు అంజూరపు చెట్టు మరియు ఆకులు, వాక్యంలో ఏమని రాయబడి ఉన్నది? మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చెను. వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అరేరేరేరే, ఒక మనుషుడు, ఒక యజమానుడు, ఒక రైతు ఏం చేశాడు? వాళ్ళ పొలంలో అంజూరపు చెట్టు వేశాడు. సంవత్సరం ఫలాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనో ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, ఎంత మంచోడండి, అయ్యా, యజమానితో చెప్తున్నాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుటకు ఈ సంవత్సరము కూడాను ఉండనిమ్ము. అది ఫలించిన సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. తీర్పు వచ్చి ఉన్నది, తీర్పు గడియ వచ్చి ఉన్నది. దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. మన జీవితాలు క్రైస్తవ ఫలాలు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. శనగపాడులో, నందిగాములో, కేసరలో, ఈ గ్రామాల్లో దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను అంజూరపు చెట్టు వలె నాటి ఉన్నాడు. నలుగురు అందరూ, నీ చుట్టుప్రక్క వాళ్ళందరూ కూడాను సృష్టిని పూజించేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు, ఇంకా వేరే వేరే పద్ధతుల్లో ఉన్నవారు, వాళ్ళ మధ్యన నీ కుటుంబాన్ని, నిన్ను అంజూరపు చెట్టుగా నాటి ఉన్నారు. ఆ చెట్టు ఫలించాలని ఎదురు చూస్తున్నారు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, దయ, కనికరము, మంచితనము, ఈ ఫలాలను ఫలిస్తూ ఉన్నావా? లేని ఎడల ఆ చెట్టుని నరికి వేయమని దేవుడు త్వరలో ఆజ్ఞ ఇవ్వనై ఉన్నాడు. అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని ఆయనతో చెప్పాను. ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేలీలు, యూదులు, అబ్రహాము సంతతి వారు. వాక్యం రాయబడి ఉంది. ఎక్కడెక్కడి నుంచి తీశానో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 7, ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనము, మరి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 8 నుంచి 16 వరకు. ఆ యొక్క అంజూరపు చెట్టు యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతానాన్ని, ఇశ్రాయేలుని ఎంపిక చేసుకొని ప్రాత నిబంధన గ్రంథంలో వారు ఫలించాలని ఎంత ప్రయత్నించినా కానీ ఏమాత్రము కూడాను ఫలించలేదు. చెట్టు వేసినప్పటి నుంచి, మొక్క నుంచి చెట్టు తయారై అది పండ్లు కాయటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 4 సంవత్సరాలు పడుతుంది. 4 సంవత్సరాలు పడుతుంది. ఒక్క సంవత్సరానికి 360 రోజులు, లూనార్ క్యాలెండర్ ప్రకారం, యూదుల క్యాలెండర్ ప్రకారం. సో 3 4 12, 3 6 18, ఏమన్నా దాదాపు ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఆ రోజులు లెక్కేయండి. ఆ యూదులకి సుమారు దేవుడు సమయం ఇచ్చి ఉన్నాడు. అంజూరపు చెట్టు ఈ సంవత్సరం అన్నా ఫలిస్తుందేమో,
ఈ సంవత్సరం అన్నా ఫలిస్తుందేమో, ఈ దీవెనలు ఇస్తున్నాను ఇప్పుడన్నా ఫలిస్తుందేమో, ఆరోగ్య సూత్రాలు ఇచ్చాను ఇప్పుడన్నా ఫలిస్తారేమో, 10 ఆజ్ఞలు ఇచ్చినారు ఇప్పుడన్నా ఫలిస్తారేమో, నా కుమారుని పంపించనున్నాను ఇప్పుడన్నా ఫలిస్తారేమో, ప్రవచనాలు బోధిస్తున్నాయి ఇప్పుడన్నా ఫలిస్తాడేమో, ఎన్నో ప్రవచనాలు చెప్పడానికి ఎంతో బోధకుల్ని మరి ఆ యొక్క ప్రవక్తలను పంపించిన ఇప్పుడన్నా ఫలిస్తారేమో, గుడారపు సేవ ప్రతిరోజు కూడాను మరి గొర్రెపిల్లను వధించి ఆ యొక్క రక్తాన్ని ఇప్పుడన్నా ఫలిస్తారు. ఎన్ని రకాలుగా ప్రభువు, ఎన్ని విధాలుగా ప్రభు, ఎన్ని ప్రయత్నాలుగా ప్రభు వాళ్ళని మార్చాలని, వాళ్ళ సాక్షులుగా వాళ్ళని వాడుకోవాలని దేవుడు ప్రయత్నించాడు. లెక్క చూడండి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు అంజూరపు చెట్టుకి? 4 సంవత్సరాలు. యెహోషువ యోర్దాను నది దాటి కానానులో ప్రవేశించినప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము కాదు, ఇప్పుడు మన క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం 1407వ సంవత్సరంలో వారు కానానులో ప్రవర్తించారు. లెక్కలు, బైబిల్ లెక్కలు వేసేవాళ్ళు నిపుణులు చెబుతూ ఉన్నారు. యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి 360 రోజులు, 360 రోజులు ఇంటూ 4 సంవత్సరాలు. ఆ విధంగా ఒక్క రోజు ఒక సంవత్సరానికి గుర్తు. సంఖ్యాకాండం 14:34, యెహెజ్కేలు గ్రంథం 4:6. దీని ప్రకారం మనం లెక్క చూసినట్లయితే 1407వ సంవత్సరం నుంచి 1440 సంవత్సరాలు నువ్వు దాంతో కూడి ఉన్నప్పుడు 360 సంవత్సరానికి 360 రోజులు 4 సంవత్సరాలు కదండి. 1440 సంవత్సరాలు కూడినప్పుడు ఆఖరికి తారీఖు 34 క్రీస్తు శకం. క్రీస్తు శకం 34లో ఏం జరిగింది? ఆ రోజున ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారు 34వ సంవత్సరమున ఏం జరిగింది? ఆ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత 31వ తారీఖున 31వ సంవత్సరాన 34వ సంవత్సరాన స్టిఫెన్ని ఎప్పుడైతే చంపేశారో రాళ్లతో, ఆ యూదులందరిని కూడాను స్వస్తి చెప్పి, యూదులందరికి కూడాను మీ టైం అయిపోయింది, యూదులందరికి కూడాను మీరు ఏమాత్రము కూడాను ఎంపిక చేసుకున్న బిడ్డలిక కాదు, కవెనెంట్ మీరు అభిషేకించబడిన వారు కాదు, మీరు ఏమాత్రం ఆ ఒడంబడికలో ఉన్నవాళ్ళు కాదు. మీరు ఎవరెవరైతే దేవుని అంగీకరిస్తారో వాళ్ళు దేవుని తరపున ఉంటారు. యేసుక్రీస్తు వారు ఆ యొక్క కొండ మీద, ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిశువులతో ఆఖరగా మాట్లాడినప్పుడు, ఇదిగో ఈ దేవాలయం గురించి, ఇదిగో ఆ సొలొమోను కట్టిన దేవాలయం గురించి, ఇదిగో ఈ యెరూషలేము పట్టణం గురించి మీరు ఎంత గొప్పదని మాట్లాడుకుంటున్నారు కదా. ఇంకా 40 సంవత్సరాలకి నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక తరానికి 40 సంవత్సరానికి చూసారా, ఆయన 31వ తారీఖు మాట్లాడాడు. 40 సంవత్సరాలకి సైరస్ అనే ఆయన మహా గొప్ప రోమా చక్రవర్తి వచ్చి యెరూషలేముని ముట్టడ వేసి, కోట గోడలను కూల్చివేసి, ఆ యొక్క యూదుల్ని లక్షలాది మందిని చంపేసేసి ఆ దేవాలయంలో ప్రవేశించి పందిని అక్కడ వధించి బలి అర్పణ చేసి, ఇక క్రైస్తత్వ యోధో మతం అనేది లేదిక, యూదుల దేవుడు లేడు, యెహోవా వదిలేచాడు, ఆయన సన్నిధి ఇక్కడ యెరూషలేములో లేదని ప్రకటించారు. చూసారా, తీర్పు ఖచ్చితంగా వస్తుంది, తప్పకుండా ముందే చెప్పాడు. ఈ యొక్క చెట్టును నరికివేయమని చెప్పాడు. ఆ విధంగానే ఆయన చెప్పినట్లుగా లెక్కలు ఎంత బాగా జరిగాయో చూడండి. యెహోషువ కానాను దేశంలో సెటిల్ అవటం నుంచి 1440 సంవత్సరాలకి 34వ సంవత్సరానికి స్టెఫెన్ని చంపినప్పుడు ఖచ్చితంగా యూదుల నుంచి వర్తమానం తిరిగి వదిలిపోయి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇంకా వాక్యం మనకు ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా యేసు ప్రభువారు ఆఖరి రోజుల్లో ఆయన వెళుతున్నాడు, ఇక సిలువ దగ్గరికి వెళుతున్నాడు, యెరూషలేము పట్టణానికి వెళుతున్నారు. ఉదయమునే పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనేను. అబ్బా, యేసు ప్రభు వారికి ఆకలి అయిందంటే ఎవరైనా ఇంటికి భోజనాన్ని పిలిచి కొంచెం అన్నం పప్పు పెడతారా? లేదా మీరు ఎవరు లేరా? ఎవరైనా ఒకవేళ యేసు ప్రభు వారు మీ ఇంటికి వస్తే కొంచెం ఆకలేస్తుందనంటే ఎంతమంది ఇష్టపూర్వకంగా పెడతారు? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు పాస్టమ్ గారు నాకు దోసకాయ కూర వండి పెట్టారండి. మాకు పూనాలో దోసకాయలు దొరకవు, గోంగూర దొరకదు. సో ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు బంగారం తీసుకెళ్తాను. ఏం బంగారం? 2 కిలోలు గట్టి దోసకాయలను గోంగూర తీసుకెళ్తాను అనమాట. ఈరోజు దోసకాయ కూర వండి పెట్టాను. నేను శాకాహారిని, నాకు ఎప్పుడు మాంసం నేను తినలేదు, చేపల వాసనే పడదు. సో ఈరోజు నాకు దోసకాయ కూర వండి చాలా తృప్తిగా తిన్నాను ఈరోజు.
మనము యేసు ప్రభు వారు ఒకవేళ మీ ఇంటికి వచ్చి ఎవరన్నా సరే ఆకలిగా ఉందంటే ఎంతమంది భోజనం పెడతారు? నేను మళ్ళీ చూడనివ్వండి, 1 2 3 4. అరే చిన్నపిల్లలు కూడా ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభు వారికి మనం ఎంత చేసినా కానీ అది తక్కువే. యేసుప్రభు వారు మన ఎంతో ప్రేమించారు, ఎంతో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆకలిగా ఉన్నాడంట చూడండి. ఉదయమునే పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు చూచి, ఓ మళ్ళా అంజూరపు చెట్టు వచ్చిందండోయ్, మళ్ళా అంజూరపు చెట్టు వచ్చింది. క్రొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథంలోనే కాదు, ఆది కాండంలో ఆదాము దగ్గరే కాదు, మరలా అంజూరపు చెట్టు వచ్చింది. అప్పుడు త్రోవ ప్రక్కన ఒక అంజూరపు చెట్టు చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీయూ కనపడలేదు గనుక దానిని చూచి ఏమన్నాడు? దయచేసి సహాయం చేయండి, నేను చదవలేకపోతున్నాను, మీరు సహాయం చేయండి. ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుండు. ఆహా, శపించేశాడు. ఒక్క నిమిషం ఆగండి. సర్వాన్ని సృష్టించింది ఎవరండి? ఆకాశ పక్షులను సృష్టించింది ఎవరండి? మరి సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించింది ఎవరండి? మరి మనం ఆహారం ఉండులాగున ఈ చెట్టులు, ఈ పంటలు, ఇవన్నీ కూడా అడవి అంతా కూడా తయారు చేసింది ఎవరండి? కానీ ఆ అంజూరపు చెట్టు నిగనిగలాడుతున్నది, ఆకులు నిండుగా ఉన్నాయి. అంజూరపు చెట్టులో ఉన్న గుణం ఏంటంటే ఆకులు తినడానికి రెడీగా ఉన్న పండ్లు ఒకేసారి వస్తాయి. ఆకులు కనపడ్డాయి కానీ యేసుప్రభు వారికి బ్రేక్ఫాస్ట్ తినడానికి ఆయనకి ఏం కనపడలేదు. ఆయన ఏమన్నాడు? వెంటనే ఇక నుండి నీ చెట్టు ఏం కూడా కాయదు అని చెప్పి శపించేశాడు. శిశువులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనో అని చెప్పుకొనిరి. దేవుడు మాట చెప్తే చాలు, అది వెంటనే ఆరిపోతుంది. ఈ రాత్రి సమయమందు ఎంతమంది అంజూరపు చెట్టు ఫలాలు లేకుండా పచ్చగా నిగనిగలాడుతూ పైకి క్రైస్తవులుగా కనపడుచు క్రైస్తత్వాన్ని ధరించినట్లుగా ఉంటూ ఫలాలు లేకుండా ఎంతమంది ఉన్నాము? లేకుండే యేసుప్రభు వారు వెతుక్కుంటూ వచ్చినప్పుడు, మనలో ఏదో పొందాలని ఆశపడినప్పుడు, మన ప్రేమను పొందాలని ఆశపడుచున్నప్పుడు, మనం సాక్షిగా జీవించాలని ఆశపడుచున్నప్పుడు, వాక్యం తెలుసుకున్న వారిగా ప్రార్థన పౌరులుగా ఉండాలని మన దగ్గర యెహోవా దేవుడు ఆశపడుచున్నప్పుడు, ఆయన మనలో ఏదన్నా దొరికినట్లయితే, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నువ్వు నమ్మకముగా ఉన్నావు కాబట్టి నిన్ను అధికమైన గొప్ప కార్యాల మీద నిన్ను అభిషేకించి ఏర్పాటు చేస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఆఖరిగా ఫరిసేయులతో మాట్లాడుతూ అంజూరపు చెట్టుని చంపించాడు. ఎందుకనగా వారికి ఇచ్చిన అవకాశాలు, దేవాలయం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి, గుడారపు సేవనిచ్చాడు దేవుడు వారికి, యాజకుల సేవని ఇచ్చాడు వారికి, ప్రవక్తలు రాతలు వాళ్ళకి ఇచ్చాడు, మరి ఎన్నెన్నో వాళ్ళకు బహుమానాలు ఇచ్చాడు. కానీ వాళ్ళు అంజూరపు చెట్టుగా ఉండి అందరికి నిగనిగలాడుతూ కనపడ్డారు. తెల్ల వస్త్రాలు వేసుకొని అందరి ముందు తిరిగారు. ఆ యొక్క మోషే రాసిన గ్రంథాలన్నీ కంఠస్థం చేశారు. బుధవారం శుక్రవారం ఉపవాసం ఉన్నారు. 10 మందిలో 4 రోడ్లు కలిసే చోట గుండె కొట్టుకుంటూ ప్రార్థన చేశారు. ఇంత గొప్పగా చేశారు కానీ, బహిరంగంగా బాకాటంగా చేశారు కానీ హృదయంలో పరిశుద్ధత లేదు. క్రీస్తు అంజూరపు చెట్టును చంపాడు. ఎందుకనగా వారికి ఇచ్చిన అవకాశాలు, దేవాలయం, గుడారపు సేవలు, యాజకుల సేవలు, ప్రవక్తల రాతలు, మరి ఎన్నెన్నో వారికి అవకాశాలు ఇచ్చినారు. వేరే వాళ్ళకి అవకాశాలు లేవు. దేవుడు వారిని చూపిన ప్రత్యేకత, వారికి చూపిన ప్రత్యేకత, కృప, న్యాయము, విశ్వాసము, దీని అంతటికని వాళ్ళు చూపిన వేషధారణ ప్రభువుని దుఃఖపరిచింది. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత దుఃఖపరిచింది. చాలా విచారం. నాకు 2 అబ్బాయిలు ఉన్నానండి. పెద్దోడు ఎప్పుడు పుస్తకం పురుగు, నడుస్తూ ఉంటాడు రోడ్డు మీద. ఏదన్నా చిన్న న్యూస్ పేపర్ కాగితం, ఏదో పకోడీలు దీన్ని పారేస్తారు చూసారా, ఆ కాగితం కూడా తీసి చదువుతూ ఉంటాడు, జోబులో పెట్టుకుంటాడు. చదువు. ఈరోజు ఆయన కిడ్నీ డాక్టర్ గారు. అంటే ఎవరికన్నా మూత్రపిండంలో రాళ్ళు ఉంటే అవన్నీ తీసేస్తాడు, మరి మూత్రపిండాలు తీసి కొత్త వేస్తాడు. ఆయన ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చేస్తే పొద్దున్న వెళ్తాడు, సాయంత్రం వస్తాడు. ఆయన కిడ్నీ డాక్టర్, బాగా చదువుతాడు. చిన్నోడు చదవడు,
టీచర్ చెప్పింది ఒక్కసారే వింటాడు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆయన కూడాను వాళ్ళ అన్నలాగానే బోర్డర్లో పాస్ అయ్యి ఆయన కూడా డాక్టరే. ఆయన ఇప్పుడు ఎముకల డాక్టర్. యాక్సిడెంట్లో ఎవరైనా ఇదైపోయి ముక్కలు అయిపోయి కింద పడిపోయి చట్టం విరిగితే ఆయన రాత్రి అంతా అక్కడ ఆసుపత్రిలో కూర్చొని అదంతా సరిచేసి మళ్ళీ కుట్లేసి మళ్ళీ వాళ్ళని తిరిగి నడిపించడానికి ప్రయత్నిస్తాడు. నాకు ఇంకా గుర్తు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 1 గంటే ఆడుకోవాలి ఆ పిల్లలిద్దరు. టీవీ అనేది లేదు వాళ్ళకి, చదవాలి, చెవు పెండుద్ది, వాళ్ళు గిచ్చుద్ది. మా ఆవిడ చాలా కఠినంగా ప్రవర్తించింది. ఇదేమి తల్లిరా బాబు నేను చేసుకున్నానేంటి ఇంత కఠినమైన టీచర్ గారని. ఈ రోజున అందరూ ఆమెని టీచర్ గారు టీచర్ గారు టీచర్ గారు టీచర్ గారు. ముందు కష్టపడినప్పుడు, ముందు త్యాగం చేసినప్పుడు, ముందు గమనించినప్పుడు, అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడు, ముందు నీకు క్రమశిక్షణ ఉన్నప్పుడు, ముందు నీకు భయము భక్తి ఉన్నప్పుడు, మేలైనది ఏంటో దాన్ని చేపట్టి దాన్ని నువ్వు తప్పకుండా అనుభవించినప్పుడు యెహోవా దేవుడు తగు ఫలితాల్ని, యెహోవా దేవుడు తగు జీతాన్ని, యెహోవా దేవుడు తగు బహుమానాన్ని నీకు తప్పకుండా ఇస్తాడని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఇక్కడ ఫరిసేయులు శాస్త్రులందరూ కూడాను పైకి బాకాటముగా గొప్పవారుగా కనపడ్డారు, పేరు ప్రతిష్ట గల వారుగా కనపడ్డారు, తెల్లని వస్త్రాలు ధరించిన వారుగా కనపడ్డారు, వాక్యం బాగా తెలిసిన వారుగా కనపడి ఉన్నారు. ఇవన్నీ కూడా ఉండి కూడాను యేసుక్రీస్తు వారు వారి హృదయంలో ఉన్న వేషధారణ చూసి, అంజూరపు చెట్టు మీరు ఫలించలేదు కాబట్టి, మీలో ఆకులు మాత్రమే ఉన్నాయి కాబట్టి, మీలో ఫలాలు కనిపించలేదు కాబట్టి మిమ్మల్ని శపించానని వాళ్ళని ఆ వేషధారణ బయట పెట్టి ఉన్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అంజూరపు చెట్టుని శపించాడు, వెంటనే అది ఎండిపోయింది. ఆ తర్వాత వాక్యాల్లో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 7 సార్లు ఆఖరిగా వాళ్ళు సిలువ దగ్గరికి వెళ్ళకముందు యేసుక్రీస్తు వారు 7 సార్లు పరిసేయులు శాస్త్రులు, యు హిపోక్రెట్స్, వేషధారులారా, తెల్లని సమాధిలాగా ఉన్నవారులారా, ఉట్టి మతం లేని వాళ్ళారా, గర్విష్ఠులారా, నామకార్థ క్రైస్తవులారా అని వాళ్ళని ఎన్నిసార్లు చెప్పాడు? 23వ అధ్యాయంలో 7 సార్లు. 7 అంటే కంప్లీట్, పూర్తిగా వాళ్ళని శపించాడు, తిట్టాడు, గద్దించాడు. ఏమాత్రము కూడాను వాళ్ళు తగ్గలేదు. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపించుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీరు సమాజ మందిరంలో కొరడాలతో కొట్టెదరు. నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠముకును దేవాలయమునకును మధ్యన మీరు చంపిన బరకియా కుమారుడి జకరియా రక్తం వరకును భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువారు చెప్పారు. 40 సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసండి? రోమీలు కఠినమైన వాళ్ళు, రోమీలు పెద్ద సైన్యముతో వచ్చారు, యెరూషలేమును ముట్టడి వేశారు. వాళ్ళు దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఎవరైతే క్రైస్తవులుగా ఆ యొక్క యెరూషలేం పట్టణంలో ఉన్నారో యేసు ప్రభు మాటను జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యాలన్నీ, ఆ రోజుల్లో శుద్ధలు దేవుని వాక్యాలన్నీ కూడాను మట్టి కుండల్లో పెట్టి రాత్రి ఆ యొక్క మృత సముద్రం కొండల లోయల్లోకి ఆ యొక్క దాచిపెట్టడానికి తీసుకెళ్లారు. క్రైస్తవులందరూ కూడాను యెరూషలేము ముట్టడి వేస్తున్నప్పుడు రోమీలు అందరూ కూడాను వాళ్ళు సామాను చదురుకొని కుటుంబాలతో దగ్గరలో ఉన్న కొండల్లోకి, అడవుల్లోకి వెళ్ళిపోయారు. యూదులు మాత్రం మేము అబ్రహాం సంతతి వారం, మా పట్టణాన్ని ఎవరు ఏం చేయలేరు, మమ్మల్ని ఏం చేయలేరని ఛాతి కొట్టుకొని గొప్ప చెప్పుకున్నారు. దాదాపు 2 లక్షల మంది ఆ రోజు చనిపోయారు. ఒక ఎలెన్ వైట్ గారు ఒక చరిత్రకారుడు ఏం చెప్తున్నాడంటే, రక్తము ఒక కాలువ వలె పారిందంట. యూదులను ఆ విధంగా హతమార్చారు.
దేవాలయాన్ని పాడు చేశారు. ఎంతగా పాడు చేశారంటే దేవాలయపు గోడల్లో రాతికి రాయి మధ్యలో, ఆ రోజుల్లో సిమెంట్ లేదు కాబట్టి బంగారపు బద్దలతో పొదిగారు. అవి పట్టుకొని ఉండటానికి ఆ రాళ్ళు, ఆ బంగారం కోసం ప్రతి రాయిని తీసేసి బంగారం తీసుకొని దొంగిలించుకున్నారు. రాతి మీద రాయి నిలవదు. ఇంకొక 40 సంవత్సరాలకి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 31లో చెప్పాడు, 40 సంవత్సరాలకి 70వ సంవత్సరంలో ఆ యొక్క రోమా చక్రవర్తి వచ్చి వాళ్ళని, ఆ పట్టణాన్ని నాశనం చేసి ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32 నుంచి 35 వరకు. ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు శపించబడి ఉన్నది. యెరూషలేం పట్టణం శపించబడి ఉన్నది. యెరూషలేం శాంతి నివాస పట్టణం. శాంతి నివాస పట్టణం 7 కొండల మీద కట్టబడి ఉన్నది. శాంతి నివాస పట్టణం అనగా దావీదు పురం అయి ఉన్నది. అది ఆశీర్వదించబడిన పట్టణము. అబ్రహాము తన కుమారుణ్ణి మరి బలిగా ఇవ్వడానికి సరిగ్గా ఆ సందర్భం, ఆ సమయంలోనే యేసుక్రీస్తు వారు అక్కడే మరణించినారు. అది ఆశీర్వదించబడి ఉన్నది. కానీ ఈ సమయమందు యూదులు క్రీస్తు వారిని మా మీద ఆయన సిలువ వేయండి అని చెప్పి ఆయన శాపం మా మీద ఉండునుగాక, మా పిల్లల మీద ఉండునుగాక. హిట్లర్ అనే ఆయన యూదుల మీద కోపగించుకొని కోట్లాది మందిని చంపాడు. ఎందుకు? దేవుడు లేని జీవితం వ్యర్థమైనది. దేవుడు లేని జీవితం ఎవరు కాపాడలేరు. దేవుడు లేని జీవితం హద్దు మీరింది. దేవుడు లేని జీవితం శాపముతో కూడి ఉన్నది. ప్రియమైన వార్లరా, యేసుక్రీస్తు వారు మరణిస్తూ చెప్పిన మాటలవి. 40 సంవత్సరాల తర్వాత యెరూషలేం పట్టణం కూలగొట్టబడ్డది. నో ఫ్రూట్, ఏమాత్రం కూడాను వాళ్ళలో ఫలము లేదు. వాళ్ళు అనుభవించారు ఆశీర్వాదాలు, శపించారు దేవుణ్ణి. అనుభవించారు ఆశీర్వాదాలు, నలుగురు ముందు ఘనంగా నిలబడ్డారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు తొలగిపోయాయి. మన జీవితంలో నేడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము, బైబిల్ నమ్ముకున్న మనము, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనము అంజూరపు చెట్టు ఆకులు వలె ఉన్నామా? ఆకులతో పాటు ఫలాలు కూడా మనలో కనపడుతున్నదా? అవుట్వర్డ్ అపియరెన్స్, బాహాటముగా కనపడే పై మత పద్ధతులు మనకు అవసరం లేదు. నవీన కాలంలో ఉజ్జీవాల గురించి కోటాలు ఎన్నో పెట్టుచున్నారు. ఎన్నో స్తుతి కోటాలు పాడుచు, హల్లెలూయా అని పలుకుచు, గట్టిగా అరుస్తూ చేస్తున్నారు. ఎంతోమంది స్వస్థత కోటాలు పెడుతున్నారు. వాళ్ళు స్వస్థత ప్రార్థన అని చెప్తున్నారు. ఎంతో హీలింగ్ సర్వీసెస్, స్వస్థ కోటాలు చెప్తున్నారు. పెద్ద వేలాది మంది, లక్షలాది మంది దానికి హాజరవుతున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడాను దేవుడు ప్రేమ గురించే ప్రకటిస్తున్నారు, దేవుడు కృప గురించే ప్రకటిస్తున్నారు. క్రమశిక్షణ అనేది వారిలో కనపడలేదు. దైవ వాక్యాన్ని పాటించాలనే ఆలోచన వారిలో లేదు. క్రమశిక్షణ అనేది లేదు. వాళ్ళు దేవుని ద్వారా కృప పొంది ఉన్నారని ప్రకటిస్తున్నారు. కానీ జస్టిఫికేషన్, నీతి ద్వారా తీర్పు పొందటం, దేవునిలో చేరటం. కానీ శాంటిఫికేషన్, క్రమంగా పరిశుద్ధతలో పెరిగి అభివృద్ధి పడటం అనేది పూర్తిగా మర్చిపోయి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నవీన కాలంలో క్రైస్తత్వం వలె ఉండకోకుండా మనం దేవుని వెంబడించే బిడ్డల్లాగా ఉందాము. నవీన క్రైస్తవులు చట్టం అనేది లేదు, త్రొక్కివేయబడ్డది, పగలగొట్టబడ్డది, సిలువ వేయబడ్డదని చెప్పే బదులు దేవుని గుణ లక్షణాలంకను మనకు అవసరము. పరిశుద్ధంగా జీవించడం మనకు అవసరము. విగ్రహారాధన చేసి సృష్టిని పూజించడం కన్నా సృష్టికర్తను పూజించడం అనేది అమూల్యమైన ఆలోచనని నేను మీకు చెప్పుచున్నాను. నవీన కాలంలో కౌంటర్ ఫీట్ క్రైస్తవుల వలె ఉన్నారు, కానీ నిజమైన క్రైస్తవులుగా చాలామంది లేరు. ఇక్కడ కూర్చున్న వారిలో మనము నిజమైన క్రైస్తవులమా కాదా? యెహోవా దేవుడు రాకముందు మనందరము కూడాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వభావము కలిగి ఉండాలనుకున్నట్లయితే, దేవుని గుణలక్షణాలు పొంది ఉండాలనుకున్నట్లయితే ఖచ్చితంగా అంజూరపు ఆకులతో పాటు ఫలాలు కూడాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగకనే ధనవంతుడని, ధనవృద్ధి చేయుచున్నానని, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఆహా! ఎక్కడండి? లౌదీక సంఘం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. లౌదీక 7వ సంఘములో నులివెచ్చన సంఘము. నేను ఆ చర్చికి వెళ్ళానండి. ఆ దేశానికి వెళ్ళాను. పైనుంచి కొండల్లో నుంచి వేడి నీళ్ళు వస్తాయి,
కొండలోంచి తిరిగి వచ్చేపటికల్లా ఆ కాలువ అంతా కూడాను నులివెచ్చని నీళ్లు. ఆ నీళ్లలో స్నానం చేశాను, 2-3 గంటలు ఉన్నాను. ఆ నీళ్ళలో దిగి ఈత కొట్టి చాలాసేపు ఏ పుండు లేదని ఉంటే అవి వెంటనే మాడిపోతాయి అంతే. చాలా మంచి నీళ్ళు. ఆ యొక్క లౌకిక సంఘంలో నులివెచ్చనతనం అనేది ఎక్కువ ఉన్నట్లు మనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమెల్లా సిగ్గుపడకుండానట్లు కొనుటకు తెల్లని వస్త్రములను నీవు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కొనమని బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఈ 2 వచనాలు నాకు చాలా ఇష్టమైనవి. మనం ఏం చేయాలా? మనం నిష్ఫలమైన జీవితాన్ని పోగొట్టుకొని ఫలించు బిడలుగా ఉండాలంటే ఏంటండి? వేషధారణ తీసివేసి నిజమైన ప్రియమైన బిడలుగా ఉండాలంటే ఏంటండి? నీవు ధనవృద్ధిని కొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము వలె. అగ్నిలో పుటం వేయబడిన బంగారము మేలిమి బంగారము. నీ దశమెల్ల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రము క్రీస్తు ద్వారానే దొరుకుతున్నది. నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్దను కొనుక్కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి. ఎవరినండి ప్రేమించాడు దేవుడు? మన అందరినీ ప్రేమించాడు. ఆయన మాట ప్రకారం వినే వాళ్ళందరినీ కూడా ప్రేమించాడు. ప్రేమించే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? గద్దించి శిక్షించుచున్నాను. క్రైస్తవులకి ఎవరికైనా కష్టాలు లేకుండా ఉన్నాయా? నేను పాస్టర్ని, నాకు పిహెచ్డి ఉంది, ఆండ్రూస్ విశ్వవిద్యాలయం. అమ్మో, అమెరికా నుంచి నాకు పిహెచ్డి ఉంది. డాక్టర్ విల్సన్ నేను. అబ్బో, 36 సంవత్సరాలు సర్వీస్ నాకు, పెద్ద పెద్ద నాయకుడిని. కానీ దేవుడు ముందు అవన్నీ ఏమన్నా ఒక 5 రూపాయలకి పనికొస్తాయమ్మా? కొంచెం ఎవరన్నా లెక్క చెప్పగలరా? పాస్టర్ గారు మీరేంటండి, మీకు అంత పెద్ద డిగ్రీ ఉంది, అంత అనుభవం ఉంది, అమెరికాకి 47 సార్లు వెళ్ళొచ్చాను. సో ఇవన్నీ ఉన్నాయి కదా, మీరేంటండి కారుల్లో తిరగాల, హైఫైగా ఉండాలా, ఇంగ్లీష్ మాట్లాడాలా? ఏమన్నా అవసరం అండి అవన్నీ? ప్రియమైన దేవుని బిడ్డలారా, మేడమేద్యాలెన్నున్నా మధులు మాణిక్యాలున్నా మదిలో యేసు లేకుంటే అది మరి సున్నా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఈ లోకపు ఘనత కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను ప్రేమించే వారందరినీ గద్దించి, ఒక్కొక్కసారి మిమ్మల్ని గద్దిస్తాడు, మిమ్మల్ని శిక్షించును దేవుడు. అందుకోసం నువ్వు ఆసక్తి కలిగి ఏం పొందాలి? ప్లీజ్ హెల్ప్ మీ. ఏం పొందాలి? ఈ మనసు తీసి పారవేసి, ఈ మనసు కుళ్ళిన మనసు కాబట్టి, రోతతో ఉంది కాబట్టి, అసూయతో ఉన్నది కాబట్టి, గర్వముతో ఉన్నది కాబట్టి, పశ్చాత్తాపం లేదు కాబట్టి, నేను స్వయం నీతితో జీవిస్తున్నాను కాబట్టి తీసి పారవేసి మారు మనసు, క్రొత్త మనసు. ఆ యొక్క దావీదు రాజు ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి, నువ్వే ఆ దొంగతనం చేసిన వాడివి, నీకు భార్య అంటూ ఉండగా ఇంకొకటి భార్యను తీసుకొని నీ భార్యగా చేసుకున్నావు కాబట్టి నీ కుటుంబంలోనికి శాపం వచ్చింది. వెంటనే కిరీటాన్ని పారేశారు, రాజుగారి వస్త్రాలను చించుకున్నాడు, దేవాలయంలోకి వెళ్ళి సాష్టాంగ దేవుని దగ్గర పడి ఆయన మాటలు, ఆయన ఏమాత్రము కూడా భోజనము చేయకోకుండా, నీళ్లు త్రాక్కోకుండా దేవాలయంలోనే ప్రాధేయపడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో ఎంత చక్కని వాక్యం అండి. మీరు ఈ రాత్రి ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ నాకు కావాలి ప్రభువా, ఈ వాక్యం నాలో నెరవేరాలి ప్రభు. చదువమ్మ ఎవరైనా గట్టిగా స్వరం ఉన్నవాళ్ళు. దేవా, అబ్బా ఎంత బాగా చదివాము. నా యందు ఏం కావాలి? నాకు చిన్నప్పుడు అండి మా అమ్మ నాన్న పండగ రోజున మాత్రము ఒక లాగు ఒక చొక్కా కొంటారు. సో ఆ లాగు చొక్కా వేసుకొని గుడికి వెళ్ళాలని ఎంత ఆతృత, మా ఫ్రెండ్స్ అందరికి చూపించాలని. నాకు క్రొత్త బట్టలు వచ్చాయి పండక్కి, నేను గుడికి వెళ్తున్నానని నా ఫ్రెండ్స్ దగ్గర ఎంత గొప్పగా సంవత్సరానికి ఖచ్చితంగా ఆ పండగ రోజున ఆ టైలర్ ఖచ్చితంగా ఆ జనవరి 1వ తారీఖు పొద్దునే ఇస్తాడు.
ఎన్ని బట్టలు కుట్టాలో ఆయన ఖచ్చితంగా ఆ పండగ బట్టలు వేసుకొని గంతులు వేస్తూ సంతోషంగా మళ్ళీ 2 గంటలకు అది పూర్తిగా మురికైపోతుంది. చిన్నోళ్ళం కదా, గోళికాయలు ఆడాలి కదా, మరి మా అమ్మగారు తిట్టాలి కదా. సో ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, నా యందు నాకు బట్టలు కాదు కావాల్సింది, నాలో శుద్ధ హృదయము కలుగు చేయము, నూతనంగా నాకు మనసున కొత్త చొక్కా గుట్టించు ప్రభువా, ఇది మురికైపోయింది, మాసిక లేచి సరిచేసి టైలర్ దగ్గర ఆ యొక్క కుట్లు కుట్టే మిషనాడి దగ్గర నాకు సరిచేయొద్దు, కానీ నాకు క్రొత్త చొక్కా ఇవ్వు ప్రభువా. చొక్కా అంటే ఈ చొక్కా కాదు, నూతన హృదయము, నూతన మనస్సు, స్థిరమైన ఆలోచన, నీతి బుద్ధి, భయము భక్తి, మంచి నాకు కావాలి ప్రభువా. ఇన్ మెనీ వేస్, చాలా విధాలుగా మనము ఎన్నో సందర్భాల్లో తప్పిపోయిన కుమారుడు వలె మనం ఉంటాము. పరలోకపు తండ్రి మన వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు, మనకు బహుమానాలు ఇవ్వని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం పేదవారి వలె ఉండకోకుండా ధనికుల వలె ఉండాలని ఎదురు చూస్తూ, కాళ్ళకి చెప్పులు వేయడానికి చూస్తున్నాడు, మనకు ఉంగరం పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు, పేరు మార్చాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు, పరలోకం తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనం అనవసరంగా దుఃఖపడుకోకుండా, పాపములో శాపగ్రస్తులు అవ్వకోకుండా ఆయన కాపుదల మన చుట్టూరు పెట్టి, ఆయన దూతలు మన కావలి ఉంచి, ఆయన రక్తము మనకు కార్చి, ఆయన వాగ్దానం మన కొరకు ఇచ్చి, ఆయన కాపుదలతో ఉంటూ ఉండగా మనం ఎప్పుడు కూడా వాటినన్నిటిని కూడా మయమర్చి ఈ లోకపు సుఖభాగాల్లో ఉండి, సంపాదనలో ఉండి, మొండితనంలో ఉండి, అమాయకంలో ఉండి, అజ్ఞానంలో ఉండి, దేవునికి భయపడకుండా ఇష్టానుకారమైన జీవితం జీవిస్తూ ఉండగా మనకి ఏ విధంగా ఆత్మఫలాలు మనలో కనపడతాయి? మనలో వేషధారణ ఎక్కువ తప్ప. ఈ రాత్రి సమయం అందు మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను, ఒక సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను, వేషధారణ తీసివేయి ప్రభువా, నిజమైన క్రైస్తవుడిగా ఫలించు కుమారుడిగా నన్ను చూపించు. గాంధీ గారు ఏమన్నారంటే, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉన్నావు, ప్రతి ఆదివారం నువ్వు గుడికి వెళ్ళావు, ప్రతిరోజు బైబిల్ చదివావు, యేసు ప్రభు ఇచ్చిన కొండ మీద ప్రసంగం నీకు కంఠస్థవచ్చు, నువ్వు క్రైస్తవుడు అంటే, క్రైస్తవుడంటే నేను సిగ్గుపడతాను, నాకు అసలు ఇష్టం ఉండదు. క్రీస్తుని వెంబడించేవాడంటే నాకు చాలా ఇష్టమని ఆయన చెప్పాడు. అంటే క్రైస్తవులందరూ కూడాను వేషధారణలో ఉన్నారు, చెప్పేవారే కానీ చేసేవారు కాదు. ముగించకముందు ఎలెన్ వైట్ గారు రాసిన ఒక మంచి ఆలోచన, హృదయశుద్ధి గలవారు ధన్యులు. సహాయం చేయండి ప్లీజ్. హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఎంతమందిని దేవుని చూడాలని ఉంది ఆశ. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా చూస్తున్నావా, ప్రభువా చూస్తున్నావా, ఈ ప్రియ బిడ్డలు పేదవారు ప్రభువా ఈ గ్రామంలో ఉన్నారు, ప్రభువా మనసారా నిన్ను స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువా చూస్తున్నారా, నిన్ను చూడాలని ఉన్నారు. కాకపోతే మాకు కావాల్సింది ఏంటంటే హృదయము శుద్ధిగా ఉండాలని మేము కోరుకు. ప్రపంచానికి అత్యవసరమైనది మనుషులు, అంటే స్త్రీ పురుషులు. ప్రపంచానికి అత్యవసరమైనది బంగారం కాదు, ప్రపంచానికి అత్యవసరమైనది డబ్బులు కాదు, ప్రపంచానికి అత్యవసరమైనది వెండి బంగారాలు, మేడ మిద్దెలు, మరి పరువు ప్రతిష్టలు కాదు. ప్రపంచానికి అత్యవసరమైంది దేవునికి సమర్పించుకున్న స్త్రీ పురుషులు, మనుషులు, కొనబడని అమ్మబడని మనుషులు, తమ అంతరాత్మలో నిజాయితీగా సత్యముగా ఉండే మనుషులు, పాపాన్ని దాని అసలు పేరుతో పిలవడానికి భయపడని మనుషులు, తమ కర్తవ్యాన్ని తమ మనస్సాక్షిగా దిక్కుచూచినట్లుగా తన నిబ్బరతనాన్ని నిబంధనగా ఉండే మనుషులు, ఆకాశము కూలిపోయినా సరే దానికోసం నిలబడేవారు. ఈ వాక్యం నాకు చాలా ఇష్టం అండి. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది. The want of the world is the want of men. Men who will not fail to call sin by its right name and will stand as a needle to the pole. ఎంత బాగా రాసిందో ఎలెన్ వైట్ గారు. ఎలాంటి మనుషులు కావాలి ఈ రోజుల్లో? అమ్మబడని కొనబడిన మనుషులు. అయ్యా లంచం ఇస్తే ఏదైనా జరుగుద్ది ఇక్కడ, అట్లా కాదండి. సత్యం కొరం షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, నేను చూపించిన ఈ స్తూపానికి మీరు ఇప్పుడు మొక్కకపోయినట్లయితే చూస్తున్నారా అగ్నిగుండము, దాంట్లో పడవేస్తాను. అయ్యా మా దేవుడు కాపాడకపోయినా, కాపాడే సమర్థుడు, కాపాడకపోయినా సరే మేము మాత్రం నటించం, మేము నిలబడే ఉంటాం. దేవుని తప్ప ఇంకెవరిని కూడాను మేము నమస్కారం చేయం. దేవుడు వారితో ఉన్నారు, మహా కఠినమైన బబిలోను పట్టణానికి సాక్షిగా నిలబడి ఉన్నారు.
కానీ ఇలాంటి స్వభావము దయా కన్నా ఏర్పడదు. ఇది ప్రత్యేక అనుగ్రహం వల్లే లేదా దేవుని వరం వల్ల కలిగేది కాదు. ఒక ఉన్నతమైన స్వభావము స్వకీయ నిర్ణయము ఫలితం కాదు, ఒక నిర్ణయంలో వచ్చేది కాదు. తక్కువ స్వభావాన్ని ఉన్నత స్వభావాన్నిలోనికి లోపరచడం, దేవుడు మరియు మనుషుల పట్ల ప్రేమ, సేవ, స్వార్థాలను త్యజించి ఉన్నాడు. అది నాకు ఇంకా పూర్తిగా అవగాహన కాలేదు. ఎలెన్ వైట్ గారు రాసింది. నేను ముగించక ముందు నాకు బాగా ఇష్టమైన ఇంగ్లీష్ పాట మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ బొమ్మలో కనపడే ఆయన పేరు జాన్ న్యూటన్. ఏం పేరండి? జాన్ న్యూటన్. 1725 నుంచి 1807 సంవత్సరం వరకు ఆయన వ్యాపారస్తుడు. ఏం వ్యాపారం చేస్తాడు? ఇంగ్లాండ్ దేశం నుంచి పెద్ద ఓడ తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఆఫ్రికా దేశానికి వెళ్ళి నల్లవాళ్ళని తుపాకు చూపించి భయపెట్టి చేతులు కాళ్ళు కట్టి ఓడలో వేసి తీసుకొచ్చి ఇంగ్లాండ్లో బజార్లో నిలబెట్టి బానిసలుగా అమ్మటం. ఏంటండి ఆయన వ్యాపారం? పెద్ద ఓడ తీసుకొని ఇంగ్లాండ్ దేశం నుంచి బయలుదేరి ఆఫ్రికా దేశానికి వెళ్ళి తుపాకు చూపించి భయపెట్టి ఆ కోయోళ్ళని, ఆ నల్లోళ్ళని, ఆఫ్రికా దేశస్తుల్ని కాళ్ళు చేతులు కట్టి ఆ ఓడలో పడేసి తీసుకొచ్చి ఇంగ్లాండ్ మార్కెట్లో అమ్మి బానిస, స్లేవ్ ట్రేడ్ అంటారు. స్లేవ్ అంటే బానిసలు, ట్రేడ్ అంటే వ్యాపారం. ఆయన చాలా క్రూరమైన వాడు. నోరు తెరిస్తే పచ్చి బూతు మాటలు. ఎప్పుడు కూడాను నిఠారిగా సంతోషంగా ఉండడం, డబ్బు చేసుకోవాలనే ఆశ, పలుకుబడి సంపాదించాలనే ఆశ. 1748 సంవత్సరంలో ఆయన ప్రయాణంలో మహాఘోరమైన ప్రమాదం సంభవించింది. పడవ పగిలిపోయి చనిపోయే పరిస్థితి వచ్చింది. నా జీవితం ఏంటని మొట్టమొదటిసారి ఆ ఓడలో కనపడిన చిన్న దేవుని యొక్క పేపర్, బైబిల్ కాగితం అక్కడ కనపడ్డది. దాంట్లో యోహాను సువార్త 3:16 రాయబడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు వారిని అనుగ్రహించను. ఆ వాక్యం ఆయన చదివాడు. గుండె ఏదో కదిలించబడినట్లుగా అయిపోయింది. వెంటనే ఆయన చేసే పనికి మోకరించి ప్రార్థన చేశాడు. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు. ఏమని పాట రాశాడంటే, ఆశ్చర్యమైన కృప, అమేజింగ్ గ్రేస్. తెలుగులో ఏంటి? ఆశ్చర్యమైన కృప. ఇంగ్లీష్లో రాశాడు, నేను తెలుగులో తర్జుమా చేశాను. బాగుందో లేదు. అద్భుతమైన కృప. మీరు ఇందాక పాడారు కదండి ఆయన ప్రేమ, ఆయన కృప గురించి. ఆయన పాట రాశాడు, పశ్చాత్తాపంతో పాడాడు అనమాట. అద్భుతమైన కృప. ఆ స్వరము ఎంత మధురంగా ఉందో, దేవుడు కృపామయుడు అన్న ఆలోచన అది మనసుకి ఎంత మధురంగా ఉందో. నా వంటి దుర్మార్గుడను రక్షించాడు. ఒకప్పుడు నేను తప్పిపోయాను, కానీ ఇప్పుడు నేను కనుగొన్నాడు. నేను అంధుడను, కానీ ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్. ఆ కృపే నా హృదయాన్ని, భయాన్ని నేర్పించింది. ఆ కృపే నా భయాలను తొలగించింది. ఆ కృప ఎంత అమూల్యము అనిపించింది నేను మొదట విశ్వసించిన ఆ క్షణము నుంచి. ఎంత బాగా రాశాడు. ప్రభువు నాకు మేలును వాగ్దానమును చేశాడు. ఆయన వాక్యము నా ఆశను స్థిరపరుస్తున్నది. ఆయన నా కవచము, నా భాగమవుతాడు జీవితము ఉన్నంత కాలము. మనము అక్కడ 10,000 సంవత్సరాలు ఉన్నప్పుడు, పరలోకంలో 10,000 సంవత్సరాలు ఉన్నప్పటికీ సూర్యునిలా ప్రకాశిస్తూ దేవుణ్ణి స్తుతిపాడటానికి మనకు రోజులు తగ్గవు. మనము మొదట ప్రారంభించినప్పటికంటే ఎంత బాగా పాడాడు. ఇంగ్లీష్లో చాలా గొప్పగా ఉంటుందన్నమాట. పశ్చాత్తాపముతో పాడాడు, కన్నీటితో పాడాడు. నాలాంటి ఘోరమైన పాపిని దేవుడు రక్షించాడు అని. ఈ రాత్రి సమయమందు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వేషధారణ వదిలి
నిజమైన సిసలైన నీలో ఉన్న నాణ్యమైన క్రైస్తత్వం కావాలని కోరుకొనుచున్నావా? శుక్రవారం సాయంత్రం 10:30 అయిందండి. ఒక్కసారి మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి. ఆ ప్రభు నిన్ను కాపాడుతాడు. పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీరాతపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీరాతపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. నువ్వు రాత్రి నిద్ర మానుకొని శ్రమ తీసుకొని ఇక్కడికి వచ్చావు. వచ్చిన రీతిగా నువ్వు తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఆపుతున్నాడు ఈ క్షణమందు. నీ హృదయం నాకు ఇస్తే తప్ప, మారు మనసు పొందితే తప్ప, పశ్చాత్తాపం నీలో వస్తే తప్ప, దావీదు ప్రార్థన వలె నాలో శుద్ధ హృదయం కలిగిస్తే తప్ప నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఎట్లాంటి మొండితనం నీలో ఉన్నా కానీ, ఎలాంటి దుర్బుద్ధి నీలో ఉన్నప్పటికీ, ఎలాంటి చెడ్డలవాట్లు నీలో ఉన్నప్పటికీ, ఈ క్షణమందు యెహోవా దేవుడు జాన్ న్యూటన్ అంత ఘోరమైన పాపిని క్షమించి ఉండగా, ఆయనకు కృప చూపించి ఉండగా, ఆయన సేద తీర్చి ఉండగా, ఆయన సేవకుడుగా మార్చుకొని ఉండగా, అద్భుతమైన ఈ పాట అమేజింగ్ గ్రేస్ అన్న పాట లక్షలాది మంది మనసులు మార్చి ఉండగా, ఈ రాత్రి సమయమందు నీ హృదయము దేవునికి సమర్పించవా? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా? ఈనాడ నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా? నీ హృదయ మార్పించవా? అక్కా చెల్లి, అన్నా తమ్ముడా, చిన్నపిల్లలారా, ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇక నుండి ఎన్ని కోటాలు ఎట్లా వస్తుందో మనకు తెలియదు. ఎలాగ ఎవరు త్యాగం చేసి మనకి ఎవరు డబ్బులు ఇస్తారు ఇట్లాంటి కోటాలు పెట్టడానికి? ఇది ఏ సమయము, ఇది ఏ దేవుడిచ్చిన అవకాశము. తప్పకుండా దేవుని దగ్గరికి రా. ఒక్కసారి మీరు అందరూ కూడా మోకరించినట్లయితే మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. సిద్ధంగా ఉన్నారా? కుర్చీల మీద కూర్చున్న వారు వీలు పడితే నిలబడండి. మీరు పెద్ద వయసులో ఉన్నారు, నిలబడండి. కింద కూర్చున్న వాళ్ళు మోకరించండి. ప్రభువుకు ప్రార్థన చేద్దాము. తప్పకుండా మన హృదయాలు విప్పి పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. ఇది దాదాపు మధ్యరాత్రి వేళ వస్తున్నది. లోకమంతా కూడా నిద్రిస్తూ ఉన్నారు. మనం మాత్రము ప్రభు సన్నిధిలో ఉన్నాము. మనం మాత్రము ఈ యొక్క ఫరిసీయుల వలె ఉండకోకుండా, శాస్త్రుల వలె ఉండకోకుండా మనం ఖచ్చితంగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాము. అబ్రహాము దేవా, యాకోబు దేవా, ఇసాకు దేవా, నీ పాదాలకి వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు. ఘనమైన దేవా, నీకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఓ ప్రభువా, మా దేవా, ఈ మధ్యరాత్రి వేళ పశ్చాత్తాపముతో మా హృదయాలు విప్పి, యెహోవా దేవా, మా కొండయు మా బండయ్య ఉన్నావు, మా కేడము మా డాలునై ఉన్నారు. యెహోవా దేవా, యెరూషలేము చుట్టూరు కొండలు భద్రపరిచినట్లుగా మా చుట్టూరు కూడాను నీ దేవదూతలు నీ ప్రసన్నతతో మమ్మల్ని కాపాడుచు నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయంలో, ఈ యొక్క ప్రాంగణంలో, ఈ ప్రార్థనా సన్నిధిలో ప్రభువా, మా హృదయాన్ని నూతనముగా మీకు ప్రతిష్ఠించుచున్నాము. మా నులివెచ్చనతనాన్ని తీసివేయండి, మా వేషధారణ తీసివేయండి. జీవించు క్రైస్తవుల వలె మాలో ఆకులే కాదు కానీ, పైకి పేరే కాదు కానీ, మేము ఫలించు బిడ్డల వలె నలుగురికి క్రీస్తును చూపించడానికి నీ ఆత్మ బలము దయచేయమని బ్రతిమలాడుచున్నాము. నీ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. మాకు పశ్చాత్తాపము దయచేయండి ప్రభువా. మా మొండి హృదయాన్ని తాకండి ప్రభువా. మమ్మల్ని ఒక్కసారి ముట్టండి ప్రభువా. మా జీవితాలను మెరుగు చేయండి ప్రభువా. దావీదు వలె మాలో మరొకసారి శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి ప్రభువా. మాకు అంజూరపు ఆకులు తీసివేసి దేవుడు మాకు ఉచితంగా ప్రశస్తమైన ఇచ్చే ఆ తెల్లని వస్త్రముతో మమ్మల్ని కప్పమని బ్రతిమలాడుచున్నాము. నీ పాదముల చెంత మొక్కి వేడుకొనుచున్నాం ప్రభువా. మాకున్న అలవాట్లను తీసివేయండి, మాకున్న దుర్బుద్ధిని
తీసివేయండి, మాకున్న గర్వాన్ని తీసివేయండి, మాకున్న స్వనీతిని తీసివేయండి. నీలో మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా, నీతిమంతులుగా తీర్చిదిద్దండి ప్రభువా, కరుణించండి ప్రభువా. సిలువుపై కార్చిన రక్తముతో మమ్మల్ని కడిగి, మమ్మల్ని బలపరిచి, స్వస్థతపరిచి, ఆరోగ్యపరిచి నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి. ఈ రాత్రి సమయమందు ఒక్కసారి మమ్మల్ని దర్శించండి, మా కుటుంబాలను దర్శించండి, మా పేదరికాన్ని తీసివేయండి, మా కష్ట జీవితాన్ని కలిసొచ్చులాగా దీవించండి. శోధనలు వచ్చినప్పుడు తట్టుకొని మేము మేలిమి బంగారం వలె నీకు విలువైన సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని కోరుచున్నాము. బాప్తిజం తీసుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, సంఘంలో ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వచ్చిన ఒక్కొక్కరిపై నీ కృప చూపించి, వ్యక్తిగతంగా వారి కోరికలను, ఆశలను తీర్చి, తృప్తిపరిచి, దీవించి ఇంటికి పంపించమని కోరుచున్నాం ప్రభువా. ఈ రాత్రి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్ప మేము మా ఇంటికి వెళ్ళము. మీ యొక్క దీవెనకరమైన హస్తము మమ్మల్ని తాకితే తప్ప మేము వెళ్ళము ప్రభువా. మాకు 2 విధాలుగా డబుల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరము మాకు ఇస్తే తప్ప మేము వెళ్ళం ప్రభువా. ఈ సబ్బాతు గడియల్లో నీ అభిషేకం మాకు అవసరం ప్రభువా, నీ దీవెన మాకు అవసరం ప్రభువా. మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని ముట్టండి, మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని బలపరచండి, నీకు సాక్షులుగా నిలబెట్టండి. ఆఖరి దినాల్లో ప్రభువా ఎన్నో రకాలైన క్రైస్తవులు వస్తారు, ఎన్నో రకాలైన మనుషులు మా చుట్టూరు ఉంటారు. మేము మాత్రము దేవుణ్ణి విధేయమైన బిడ్డలుగా నలుగురికి మాదిరిగా ఉండటానికి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని తోకగా కాదు కానీ తలగా తీర్చిదిద్దమని బ్రతిమలాడుచున్నాము. ప్రతి సమస్యకు మీరే పరిష్కారం ప్రభువా, ప్రతి సమస్యకు మీరే పరిష్కారము. అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. అందు గురించి మా కష్టాలను మీరు తొలగించండి, మాకు తోడుగా ఉండండి. మా పనుల్లో, మా కుటుంబ జీవితాల్లో, మా ప్రతి ఆలోచనలో మీరు మాకు తోడుగుండమని ఈ రాత్రి మా జీవితాలు మీకు సమర్పించుకొంచు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడుకొనుచు ప్రార్థన చేసుకొంచున్నాము తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేరునట్లు మా అనుదిన ఆహారము దయచేయి, మా రుణస్థులను తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరలోకపు పవిత్రమైన దేవుని యొక్క ప్రేమయు, లోకమంతటికి ఏకైక రక్షకుడు, మానవులంతటికి నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, బలము, నడిపింపు కూడి ఉన్న బిడ్డలందరికీ, మైకు ద్వారా వాక్యం వింటున్న బిడ్డలందరూ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అందరికి తోడైనను గాక. Praise the Lord.